హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏప్రిల్ 4వ తారీఖున మెగా జాబ్ మేళ అయితే నిర్వహిస్తున్నారండి. అయితే ఈ జాబ్ మేళకు వచ్చేసి 50+ పైగా కంపెనీస్ వస్తున్నాయి. అలాగే 5,000కు పైగా ఉద్యోగాలు అయితే ఉన్నట్లుగా వీళ్ళు పోస్టర్లు అంటే జాబ్ పోస్టర్లో మెన్షన్ చేశారు. అలాగే ప్రతి ఒక్క క్వాలిఫికేషన్ 7th క్లాస్ దగ్గర నుంచి పీజీ వరకు క్వాలిఫికేషన్ వాళ్ళందరూ కూడా అయితే ఎలిజిబుల్ అండి. 18 నుంచి 35 సంవత్సరాల వయసు ఉండాలి. ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో అలాగే జాబ్ మేళకి వెళ్ళాలనుకునే వాళ్ళైతే ఖచ్చితంగా ఒకసారి వీడియో చూసి జాబ్ మేళకి అయితే వెళ్ళండి. అండ్ ఇక లేట్ చేయకుండా ఒకసారి జాబ్ మేళ డీటెయిల్స్కి అయితే వెళ్ళిపోదాం. గైస్, దానికంటే ముందు మీరు బీవీఆర్ జాబ్స్ ఇన్ఫో ఇన్స్టాగ్రామ్ పేజ్ కనుక ఫాలో అవ్వకపోతే వెంటనే ఫాలో అవ్వండి. ఎందుకంటే మనం అక్కడ కూడా అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. సో అక్కడ నుంచి కూడా మీరు జాబ్ అప్డేట్స్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. అయితే ఈ యొక్క జాబ్ మేళ సంబంధించి ఎక్కడ జరుగుతుందంటే పరకాల లొకేషన్లో లలిత కన్వెన్షన్ హాల్లో ఈ జాబ్ మేళ అయితే జరుగుతుంది. ఏప్రిల్ 4వ తారీఖున ఉదయం 10 గంటలకైతే ఈ జాబ్ మేళ స్టార్ట్ అవుతుంది. అయితే జాబ్ మేళ వచ్చేసి శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ జాబ్ మేళ అయితే వీళ్ళైతే కండక్ట్ చేయడం జరుగుతుంది. అర్హత వచ్చేసి 18 నుంచి 35 సంవత్సరాల వయసు ఉండాలి. 50కి పైగా కంపెనీలో 5,000కు పైగా ఉద్యోగాలు, నిరుద్యోగ యువతకు సువర్ణ అవకాశం అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. అర్హతలు చూసుకుంటే 7th, 10th, 12th అండర్ గ్రాడ్యుయేట్స్, డిప్లొమా హోల్డర్స్, బీ ఫార్మా, ఎం ఫార్మసీ, హోటల్ మేనేజ్మెంట్, డ్రైవర్స్, బీఈ, బీటెక్, ఎంటెక్, బీఏ, బీఎస్సీ, బీకామ్, ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంసీఎస్, అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ ఈ క్వాలిఫికేషన్స్ వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అండి. అలాగే హెచ్ఆర్ల కోసం హెల్ప్ లైన్ నెంబర్ ఇచ్చారు. అలాగే అభ్యర్థుల కోసం హెల్ప్ లైన్ నెంబర్లు కూడా వీళ్ళైతే ఇవ్వడం జరిగింది. ఎవరైతే జాబ్ మేళకి వెళ్ళాలి అనుకుంటారో వాళ్ళైతే రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది. డిస్క్రిప్షన్లో మీకు లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఎవరైతే జాబ్ మేళకి వెళ్ళాలి అనుకుంటారో వాళ్ళైతే రిజిస్ట్రేషన్ చేసుకొని జాబ్ మేళకి అయితే వెళ్ళండి. ఏప్రిల్ 4వ తారీఖున అయితే ఈ జాబ్ మేళ జరుగుతుంది. ఈ జాబ్ మేళకు సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్స్ వరకు అయితే తెలియజేయండి. అలాగే ఈ వీడియోని ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకు అలాగే మీకు తెలిసిన వాళ్ళకైతే వెంటనే ఈ వీడియోని అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ.